రైట్. సో మనం నిన్న కొన్ని టూల్స్ చెప్పుకున్నాం. సో ఇప్పుడు మిగతాయి కూడా కంప్లీట్ చేసుకుందాం. సో దాంతోపాటుగా చిన్న ట్రేసింగ్ కూడా ఇందులో ఎలా చేయొచ్చు చెప్తాను నేను. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం ఏంటంటే నిన్న ఇక్కడ దాకా వచ్చి ఆగిపోయాం పాలిగాన్లది, రైట్. సో నెక్స్ట్ ఏంటంటే మనకి పెన్సిల్ టూల్. పెన్సిల్ టూల్ మామూలుగా ఇది సైజ్ చిన్నగా ఉంటే పెన్సిల్ లాగా ఉంటుంది, రైట్. సో మనం పెద్దగా ఉంటే అది బ్రష్ లాగా బిహేవ్ చేస్తుంది. నేను ఏం చేస్తున్నాను చూడండి, కీబోర్డ్ మీద నేను లెఫ్ట్ బ్రాకెట్ని ప్రెస్ చేస్తున్నాను. సో ఇది మనకి ఫోటోషాప్ నుంచి ఇలస్ట్రేటర్ నుంచి సేమ్ షార్ట్ కట్. లెఫ్ట్ బ్రాకెట్ ఏమో చిన్న సైజు, రైట్ బ్రాకెట్ ఏమో మనకి పెద్ద సైజు. అయితే ఇక్కడ చూడండి, ఇదేంటంటే ఈ లైన్ నాకు ఇలా స్మూత్గా ఇవ్వట్లేదు. అంటే ఇలా అంటుంటే వస్తుంది, ఇలా అంటుంటే ఏంటంటే నాకు కట్స్ కింద వస్తుంది. దానికి కారణం ఏంటంటే ఇక్కడ చూడండి, ఇందులో పెన్సిల్ మోడ్ మనం చెక్ చేసుకుంటే ఇందులో ఏంటంటే స్ట్రైటన్లో ఉందన్నమాట. ఇంకా మిగతా రిమైనింగ్ మనకి స్మూత్ ఒకటి ఉంది, ఇంకోటి ఉంది. సో స్మూత్ నేను సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే లైన్ అన్నది చాలా ఫ్లెక్సిబుల్గా నీట్గా మనం ఎలా రాస్తే అలా వస్తుంది, రైట్. ఇది కూడా ఏంటంటే ఇంకో అంటే మనం ఫ్రీ హ్యాండ్ తోటి అంటే మనం స్మూత్ కాకుండా స్ట్రైట్ కాకుండా మనం యాక్చువల్గా మన హ్యాండ్ని ఎలా మూవ్ చేస్తే అలా రియల్గా అది మనకి బిహేవ్ చేస్తుంది. కానీ ఇది ఏంటంటే మనం యూసేజ్ అన్నది పెద్దగా ఉండదు. పెన్సిల్ టూల్ ఫస్ట్ నుంచి ఏ సాఫ్ట్వేర్లో అన్నా ఎక్కువగా మనం యూజ్ చేయం, రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ఇదేంటంటే పెయింట్ బ్రష్ టూల్. దీని షార్ట్ కట్ వచ్చి ఇక్కడ వై. అలాగే ఇంకోటి ఏంటంటే బ్రష్ టూల్. 2 బ్రష్లు ఉన్నాయి, రైట్. ఈ రెండింటికి మనం ఒకసారి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. సో పెయింట్ బ్రష్ టూల్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఏం చేస్తానంటే 2 కలర్లు ఒకేటి ఉంటే బాగుండదు. సో నేను అవుట్ కలర్ బ్లూ పెట్టాను, అవుట్లైన్, ఫిల్ ఏమో రెడ్ పెట్టాను. సో నేను పెయింట్ బ్రష్ తీసుకున్నాను. ఇలా నేను బ్రష్ని లైన్ అప్లై చేశాను. నేను రైట్ బ్రాకెట్ అన్నది అప్లై చేశాను కీబోర్డ్ మీద. సో మళ్ళీ అప్లై చేశాను, నాకు కొంచెం పెద్దది అవుతుంది, రైట్. సో ఇదేంటంటే మనకి అవుట్లైన్ లాగా మనకి డ్రా చేస్తుంది, రైట్. ఇక్కడ ప్రాపర్టీస్లో చూస్తే మనకి మళ్ళీ దీని థిక్నెస్, స్ట్రోక్ని మనం ఇలాగా పెద్దది పెంచుకోవచ్చు, రైట్. అలాగే ఇక్కడ ఏంటంటే మనకి స్టైల్స్ ఉన్నాయి, రకరకాల స్టైల్స్, డాటెడా లేకపోతే ఏంటి అన్నది, రైట్. సో సపోజ్ నేను ఇక్కడ ఎస్ ఇది అప్లై అవ్వట్లేదు. ఇది ఎందుకని అప్లై అవ్వట్లేదు? చిన్న చేద్దాం సైజ్. ఇది ఈ డిలీట్ చేసేద్దాం ఫస్ట్. డిలీట్ అండ్ బ్రష్ సైజ్ చిన్న చేద్దాం. బ్రష్ చిన్నది కూడా అవట్లేదు, చూసా. ఇందాకేంటంటే చిన్నదైంది, ఇప్పుడు అవుతుంది. ఎస్. సో ఇప్పుడు ఏంటంటే నేను ఇలా సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని మనం ఈ ఆప్షన్స్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ తీసుకుంటుంది, కానీ మనకి ఇది కనబడట్లేదు. నేను ఇలా జూమ్ చేస్తాను, ఇదిగో డాట్స్, రైట్. సో మళ్ళీ ఇక్కడ నేను ఈ టెక్చర్స్ది ఎస్ ఇప్పుడు అప్లై అవుతుంది ఇది. సో అలాగే ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ చూస్తే ఏంటంటే ఎడిట్ స్ట్రోక్ స్టైల్స్ని ఎడిట్ చేసుకోవడానికి ఇక్కడ ఒక ఆప్షన్ అనమాట. అంటే ఇక్కడ నేను డాష్డ్ మీద ఇచ్చాను ఆల్రెడీ, మనం అక్కడి నుంచే తీసుకున్నాం. ఇదేంటంటే డాటెడ్, రైట్. సో అలాగే ఇదేంటంటే రెగ్డ్. సో నేను ఓకే అంటే ఇక్కడ మనకు తెలుస్తుంది. ఎస్ మళ్ళీ ఇక్కడ ఇలా అప్లై చేద్దాం. సరే ఇలా క్లిక్ చేద్దాం. ఎస్. అలాగే ఇక్కడ ఏంటంటే షార్ప్ కార్నర్స్ ఇక్కడ మనకు చూపిస్తుంది ఇది. అలాగే ఇక్కడ ఏంటంటే ప్యాటర్న్స్ ర్యాండమ్గా కావాలా, మీడియంగా కావాలా. సో సేవ్ ఓకే, రైట్. తర్వాత ఇక్కడ ఏంటంటే మనం ఏదైనా షేప్ గీసిన తర్వాత దాన్ని మనం ఒక షేప్ కింద బ్రష్ లైబ్రరీ లాగా మనం కలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ ఏంటంటే పెన్ టూల్ తోటి ఏదైనా ఒక షేప్ ఒకటి గీద్దాం. ఇది మరి పెద్దగా ఉంది, దీన్ని ఏం చేస్తానంటే లైన్ తగ్గించేద్దాం. డిఫాల్ట్లో 1 పెట్టేద్దాం. 1 పెట్టేసి ఇక్కడ నేను ఒక షేప్ తీసుకున్నాను ఇలా, రైట్. ఈ చిన్న లైన్ మీద మనకి కనబడుతున్నాయి. ఇందాక మనం అప్లై చేసినప్పుడు ఆ బ్రాడ్ లైన్ మీద ఎఫెక్ట్స్ ఏంటంటే కనబడలేదు. ఇప్పుడు నేను దీన్ని
ప్లెయిన్గా మార్చేశాను. ఇప్పుడు ఏంటంటే ఈ షేప్ని నేను ఇందులో లైబ్రరీ అంటే క్రియేట్ న్యూ పెయింట్ బ్రష్ ఫ్రమ్ ది సెలెక్షన్. సో నేను గీసుకున్న షేప్ని బ్రష్ లాగా నేను చేంజ్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ మనకి ప్రివ్యూలో చూపిస్తుంది ఇక్కడ. సో మనకేంటంటే దీని డైరెక్షన్ ఎటు ఉండాలి, సో ఇలా ఉండాలా, ఇలా ఉండాలా, ఇలా ఉండాలా, రైట్. సో అలాగే స్కేల్ ప్రపోర్షనేట్లీ, సో మనకి ప్రపోర్షన్గా స్కేల్ అవుతుంది. స్ట్రెచ్ టు ఫిట్ స్ట్రోక్ లెంత్, స్ట్రెచ్ బిట్వీన్ గైడ్స్, రైట్. సో నేను ఇలా అప్లై చేసుకుంటే ఏమవుతుందంటే యాడ్ అంటే ఏమవుతుందండి మనకి బ్రష్ల్లో అది యాడ్ అయిపోతుంది. నేను ఇలా క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత స్టైల్ చూడండి. సో నాకేంటంటే ఈ స్టైల్ చూడండి, నేను డ్రా చేసిన బ్రష్ అన్నది అందులోకి వెళ్ళిపోయింది. సో మళ్ళీ దీన్ని మనం చిన్నది చేసుకోవచ్చు, రైట్. అలాగే పెద్దది చేసుకోవచ్చు. ఇక ఇక్కడ ఎస్, రైట్. మరీ పెద్ద అయిపోయింది ఇది, దానికి కూడా అందట్లేదు అది, రైట్. సో ఇదేంటంటే మనం బ్రష్ని మనం క్రియేట్ చేసుకోవడం, రైట్. సో అయితే ఇక్కడ ఈ బ్రష్కి తర్వాత కింద ఇంకో బ్రష్ ఉంది. దాని డిఫరెన్స్ ఏంటంటే సపోజ్ నేను ఈ బ్రష్తో నేను ఒక లైన్ గీస్తున్నాను. ముందు ఇదంతా క్లియర్ చేసేద్దాం, చాలా క్లమ్జీగా ఉంది ఇదంతా. నేను ఇప్పుడు ఈ బ్రష్తో ఏం చేస్తానంటే ఒక లైన్ గీస్తాను. ఇది నార్మల్ బ్రష్ పెట్టేస్తాను, ఇది నార్మల్ బ్రష్ అంటే స్టైల్ ఏమవుద్ది దీన్ని కూడా నార్మల్గా పెట్టేశాను. పెట్టేసి దీన్ని కొంచెం పెద్ద తీసుకుంటున్నాను, ఇలా గీసాను, రైట్. గుడ్. సో ఇదొకటి లైన్. ఇది సపోజ్ నేను దీన్ని ఇలా సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేస్తుంటే ఏంటంటే నాకు మెర్జ్ డ్రాయింగ్ మోడ్లో సెలెక్ట్ అవుతుంది. నేను ఈ బ్రష్ తీసుకుంటున్నాను ఈసారి, బ్రష్ టూల్, రైట్. సో దీన్ని షార్ట్ కట్ బి. సో నేను దీన్ని ఇలా అంటున్నాను చూడండి. ఇదేంటంటే మనకి ఫిల్ అనమాట, ఫిల్ని తీసుకుంటుంది కలర్. ఇదేంటంటే మనకి అవుట్లైన్ తీసుకుంటుంది. డిఫరెన్స్ ఇదే కాకుండా ఇంకేంటంటే సపోజ్ చూడండి, నేను ఈ సబ్ సెలెక్షన్ టూల్ ఉంది, దీంతో దీన్ని సెలెక్ట్ చేశాను, దీన్ని సెలెక్ట్ చేశాను. ఫస్ట్ నేను దీనికి సెలెక్ట్ చేశాను. ఇదేంటి మనకి ఫస్ట్ బ్రష్, పెయింట్ బ్రష్ టూల్. సో ఇందులో చూడండి దీని పాయింట్స్ అంటే యాంకర్ పాయింట్స్ అనేవి చూడండి సెంటర్ లైన్ సెంటర్ నుంచి వచ్చిందనమాట. ఇప్పుడు నేను దీన్ని ఏదన్నా ఎడిట్ చేసుకోవాలనుకో, ఇలా ఆ పాయింట్ క్లిక్ చేస్తే ఈ హ్యాండిల్ అనేది వచ్చింది. దాన్ని అటు ఇటు మూవ్ చేసుకోవడం ద్వారా దీని షేప్ని మనం మార్చుకుంటాం, రైట్. సో నేను సేమ్ అదే సబ్ సెలెక్షన్ టూల్తోనే దీన్ని క్లిక్ చేశాను. సపోజ్ ముందు దీన్ని ఇలా క్లిక్ చేద్దాం. ఇప్పుడు నేను ఈ సబ్ సెలెక్షన్ టూల్తో దీన్ని క్లిక్ చేశాను. చూడండి దీనికి ఏంటంటే దీనికి సెంటర్ నుంచి వచ్చింది, దీని పాత దీనికి ఏంటంటే అటు ఇటు 2 సైడ్స్ వచ్చిందనమాట. ఇప్పుడు ఈ పాత్రను నేను మూవ్ చేయడం ద్వారా హ్యాండ్లర్స్ నాకు 2 సైడ్స్ హ్యాండ్లర్స్ వచ్చినాయి. చూడండి నాకు ఏదో ఒక స్నేక్ లాగా వచ్చింది ఇది, రైట్. మళ్ళీ ఇక్కడ నేను దీన్ని ఇలా పుష్ చేయడం ద్వారా ఆ సైజుని మనం తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. సపోజ్ నేను ఈ పాయింట్స్ని ఇలా పుష్ చేస్తున్నాను. సో బేసిక్ ఇది ఏంటంటే మనకి దీని పార్ట్స్ అనేవి బోత్ సైడ్స్ 2 సైడ్స్ యాడ్ అవుతున్నాయి షేప్కి. ఇక్కడ ఏంటంటే సెంటర్ నుంచి వస్తుంది అనమాట, అది. తర్వాత దీనికి కూడా మనకి బ్రష్ సెట్టింగ్స్ చూస్తే ఇక్కడ చూడండి మనకి ఈ బ్రష్లో రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే రౌండెడ్, ఇదేంటంటే ఫ్లాట్గా అనమాట. సపోజ్ నేను దీన్ని ఇలా గీసాను అనుకో, మనకి ఈ టైప్ ఆఫ్ లైన్స్ అనేవి క్రియేట్ అవుతాయి. అలాగే ఇది కొంచెం ఇలాగ స్లాంట్గా ఇలా కర్వీగా ఇలా తీసుకుంటే మనకి ఈ టైప్ ఆఫ్ అంటే మనం ఏదన్నా ఆ ఫ్రీ హ్యాండ్ తోటి ఏదన్నా డ్రా చేయాలన్నా కానీ లేకపోతే ఏదన్నా రాయాలన్నా టెక్స్ట్ లాంటిది థిక్ అండ్ థిన్ అంటే మనకి స్క్రిప్ట్ టైప్లో మనకి స్లాంట్గా బ్రష్ని ఇక్కడ క్రియేట్ చేస్తుంది అనమాట, రైట్. సో అలాగే మళ్ళీ ఈ ఆప్షన్స్ దీన్ని కూడా ఏంటంటే మనం యాడ్ కస్టమ్ బ్రష్, దీన్ని కూడా సేమ్ ఇందాకలాగే బ్రష్ లాగా యాడ్ చేసుకోవచ్చు. ఇది సైజుని మనం మాన్యువల్గా మనం పెంచుకోవడానికి, రైట్. ఇదేంటంటే జూమ్ సైజ్ విత్ స్టేజ్ అంటే ఇప్పుడు నేను బ్రష్ నార్మల్ బ్రష్ తీసుకుంటాను, రౌండ్ బ్రష్ తీసుకొని కొంచెం పెద్దది చేసుకొని దీన్ని ఇలా డ్రా చేశాను. ఇదేంటంటే జూమ్ విత్ స్టేజ్. ఇప్పుడు నేను దీన్ని ఇలా జూమ్ చేశాను స్టేజ్ని, రైట్. ఇలా జూమ్ చేస్తే నాకు ఇలా కనబడుతుంది. ఇప్పుడు నేను దీన్ని అన్టిక్ చేశాను, సో ఇలా డ్రా చేశాను. సో అది పట్టించుకోదన్నమాట. స్టేజ్ మనం ఎంత జూమ్ చేసినా కానీ ఆ బ్రష్ సైజ్ మనం ఎంత చూజ్ చేసుకున్నామో ఆ సైజులోనే డ్రా చేస్తుంది. నువ్వు దీన్ని స్టేజ్ని జూమ్ చేసినా కానీ ఇప్పుడు ఇలా డ్రా చేసినా కానీ అది పెద్దదవుదు. ఈ ఆప్షన్ నేను పెట్టి దీన్ని ఇలాగంటే ఏమవుతుందంటే స్టేజ్ సైజుతో పాటు బ్రష్ సైజుని కూడా
ఇది స్టేజ్ సైజ్ జూమ్లో ఉంది కాబట్టి బ్రష్ సైజ్ కూడా జూమ్లో చూపిస్తుంది. అది పెద్ద ఆప్షన్ ఏం కాదులే, అది ఏది మనం యూజ్ కూడా చేయమయ్యి కొన్ని ఇస్తూ ఉంటాడు కానీ పెద్దగా యూసేజ్ ఉండవు. రైట్, ఈ బ్రష్లు చూసాం. నెక్స్ట్ ఇదేంటంటే ఇది బోన్ టూల్ యాక్చువల్గా మనకి ఇప్పుడు మీకు నేను చెప్పినా కానీ అర్థం కాదు అది, ఎందుకంటే మనం యానిమేషన్ చేసినప్పుడు దీని గురించి క్లియర్గా అర్థమవుతుంది ఇన్డెప్త్గా. అసలు ఏంటి బోన్ టూల్ అన్నది బేసిక్ ఐడియా ఇస్తాను నేను. ఇది ఒక సపోజ్ ఒక హ్యాండో లేకపోతే ఏదో అనుకుందాం అందాక. సో నేను ఇందులో ఏం చేస్తున్నానంటే ఈ బోన్ టూల్ తోటి లోపల ఇన్సైడ్ నేను బోన్స్ని యాడ్ చేస్తున్నాను. ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఎక్కడికి, అండ్ ఇక్కడి నుంచి ఇక్కడికి. రైట్, ఎస్. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సెలక్షన్ టూల్ తోటి నేను ఇలా అన్నాను అనుకోండి, చూడండి అంటే ఎంత ఫ్లెక్సిబుల్గా మనకి హ్యాండ్, సపోజ్ హ్యాండ్ అనుకోండి ఇక్కడ. సో ఇక్కడ నేను ఇలాగా హ్యాండ్ అది డ్రా చేశాను అనుకోండి, ఇది షోల్డర్ జాయింట్ ఇది. సో అంటే దీన్ని ఏంటంటే మనం పప్పెట్ లాగా మనం ఈ రిగ్ చేయడం వల్ల, అంటే ఇది బోన్స్ అనమాట, ఇది జాయింట్, ఇది బోన్. రైట్, సేమ్ ఇదే మనకి 3Dలో మాయాలో మ్యాక్స్లో మనకి ఇవి ఉంటాయి. సో అక్కడ కూడా వాళ్ళు దాన్ని రిగ్గింగ్ అంటారు. సో దీన్ని కూడా బోన్స్ అంటారు అనమాట. రైట్, సో ఇవన్నీ నేను మీకు మనం యానిమేషన్ చేసినప్పుడు ఇంకా క్లియర్గా చెప్తాను. ఇప్పుడు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఏమీ లేదు. టాపిక్ ఏంటంటే మనం యానిమేషన్తోనే చేయగలం. ఇక్కడ చూడండి మారిపోయింది, ఇక్కడ టైమ్ లైన్లో ఆర్మేచర్ అని వచ్చింది. ఇక్కడ దీన్ని ఏంటంటే ఆర్మేచర్ అంటారు, లేదా మనం రిగ్ అంటాం, బోనేయడం అంటారు. సో యానిమేషన్ చేయడానికి ఇది మనకి లేయర్ అన్నది ఆటోమేటిక్గా క్రియేట్ చేసుకుంది అనమాట. రైట్, సో దాన్ని అలా పక్కన పెట్టిద్దాం. యానిమేషన్లోనే మనకు అది అర్థమవుతుంది, అదర్వైజ్ మనకి చెప్పినా కానీ తెలియదు. నేను తీసాను ఇది. రైట్, ఇప్పుడు ఇంకో లేయర్ క్రియేట్ చేసుకున్నాను, దీన్ని తీసేద్దాం, డమ్మీ. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను పెయింట్ బకెట్, ఇది మనకు తెలిసింది, రోజు ఇందాక నుంచి ప్రతిరోజు చేస్తూనే ఉన్నాం కలర్ ఫిల్ చేసుకోవడానికి. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇలా డీసెలెక్ట్ చేసిన తర్వాత ఈ పెయింట్ బకెట్ తీసుకున్నాను దీని మీద, దాన్ని మనం షార్ట్ కట్ కే అంటాం. ఇక్కడికి వచ్చి నేను ఇదేదన్నా కలర్ని తీసుకున్నాను, బ్లూ తీసుకున్నాను. సో పెయింట్ బకెట్ తోటి ఇలా అంటే మాన్యువల్గా కలర్ ఫిల్ అవుతుంది, లేదంటే షార్ట్ కట్. ఇక్కడ అవుట్లైన్, సపోజ్ ఇక్కడ అవుట్లైన్ నేను పెంచాను, సో మనకు కనబడాలి కాబట్టి. ఇది ఫిల్, ఇదేంటంటే ఇంక్ బాటిల్ టూల్. ఇంక్ బాటిల్ అంటే ఏం లేదు, అవుట్లైన్ కలర్ మార్చుకోవడానికి అనమాట. రైట్, సో నేను దీని మీద క్లిక్ చేశాను, ఇంక్ బాటిల్ మీద క్లిక్ చేసి ఇది మనం అవుట్లైన్ స్ట్రోక్ కలర్ మార్చుకోవడానికి ఇది పెయింట్. రైట్, సో నేను ఈ కలర్ని మారుస్తున్నాను. సపోజ్ నేను ఇక్కడ చూడండి రెడ్ని నేను మార్చుకుంటున్నాను. రైట్, సో రెడ్ మారింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే అలా కాకుండా ఈ టూల్ మీద క్లిక్ చేసి దీన్ని సెలెక్ట్ చేయకుండా నేను ఈ బ్లూ కలర్ తీసుకున్నాను. ఇప్పుడు నేను ఈ టూల్తో, ఇంక్ బాటిల్ టూల్ తోటి నేను ఇలా క్లిక్ చేశాను అనుకో, చూడండి ఈ ఫిల్ కలర్ మీద చేస్తే అవ్వట్లేదు, ఓన్లీ అవుట్లైన్కి ఇది అప్లై అవుతుంది. సో ఈసారి మళ్ళీ నేను ఎల్లో తీసుకున్నాను. ఇలా ఇదేంటంటే అవుట్లైన్కి మార్చడానికి, ఇది ఫిల్ మార్చుకోవడానికి. ఇది మనకి ఐడ్రాపర్ టూల్, జస్ట్ మనం ఆ కలర్ని లోడ్ చేసుకోవడానికి అనమాట. రైట్, సో మనం ఏదైనా కలర్ని ఐడ్రాపర్తో తీసుకొని ఇందులో ఉన్న కలర్ని అందులోకి మనం మార్చుకోవడానికి. సపోజ్ నేను ఇక్కడ రెడ్ అయితే వేసాను. రైట్, డీసెలెక్ట్ చేసి దీన్ని తీసుకొని నేను ఈ కలర్ని లోడ్ చేసి ఇక్కడ వేస్తాను. ఇది ఈజీ, ఇది మనం ప్రతిరోజు చూసేది అది. నెక్స్ట్ ఇది ఎరేజర్ టూల్. ఎరేజర్ టూల్ కూడా మనం ఏంటంటే ఎరేజ్ చేసుకోవడానికి, నేను కీబోర్డ్ మీద మళ్ళీ రైట్ బ్రాకెట్ని ప్రెస్ చేస్తుంటే మనకు పెద్దదవుతుంది, అలాగే ఇక్కడ ఇది చిన్నదవుతుంది. అలాగే ఇక్కడ చూడండి దీనికి ఆప్షన్స్ ఉన్నాయి, ఇది కొంచెం గమ్మత్తుగా ఉంటుంది. సో నేను ఏం చేస్తున్నానంటే దీన్ని డిలీట్ చేసేస్తున్నాను, దీన్ని ఇలా సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఎరేజర్ మీద క్లిక్ చేశాను, ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఏంటంటే ఎరేజ్ నార్మల్, సో నేను ఇలా ఎరేజ్ చేశాను. సో నాకేంటంటే నార్మల్గా ఎరేజ్ అయింది. సో మళ్ళీ ఒకసారి కంట్రోల్ జెడ్. ఈసారి నేనంటే ఎరేజ్ ఆఫ్ ఫిల్స్. సో మనం ఆ ఫిల్ని మనం ఎరేజ్ చేస్తున్నాం. చూడండి నేను అక్కడ కాక వెళ్ళినా కానీ అది ఓన్లీ ఫిల్ ఇన్సైడ్ ఉన్నదాన్ని అది ఎరేజ్ చేస్తుంది. సో కంట్రోల్ జెడ్. అలాగే నెక్స్ట్ ఇందులో ఎరేజ్ లైన్స్. సో ఇప్పుడు ఏంటంటే ఓన్లీ లైన్స్. చూడండి మనం డ్రాయింగ్ వేసిన తర్వాత దీంతో మొత్తం మనం ఇలా అరేంజ్ చేస్తే మనకి ఓన్లీ అవుట్లైన్లే పోవాలనుకుంటే దీని దగ్గరికి వెళ్ళి మనం ఇలా అంటే మనకి ఓన్లీ అవుట్లైన్లే తీసేస్తుంది అది. అయితే మనం అవుట్లైన్ తీయడానికి అంత కష్టపడాల్సిన అవసరం లేదు, ఆడేదో దాని టూల్ కింద ఇచ్చాడు. కానీ ఇంకో ఈజీ మెథడ్ ఏంటంటే ఇలా మనం
మొత్తం సెలెక్ట్ చేసాం కదా, సెలెక్ట్ చేసిన తర్వాత ఈ అవుట్లైన్ ఉంది కదా, దీని దగ్గరికి వచ్చి మనం దీని మీద అప్లై చేయండి. అవుట్లైన్ ఒక సింగిల్ క్లిక్లో వెళ్ళిపోద్ది, దాన్ని పట్టుకొని ఇలా రుద్దాల్సిన అవసరం లేదు, రైట్. సో వాడు ఏంటంటే దాన్ని ఒక టూల్ కింద మనకి చూపిస్తున్నాడు. అలాగే మళ్ళీ ఎరేజర్లో ఇంకా మిగతాయి అరేజ్ ఇన్సైడ్. సో మనకి ఇన్సైడ్ పోర్షన్ మాత్రమే అరేజ్ అవుతుంది. సో ఇది కూడా సేమ్ ఇందాకలాగే, రైట్. ఇప్పుడు ఇది చూడండి, ఇదేంటంటే మనకి విడ్త్ టూల్. విడ్త్ టూల్ ఏం చేస్తుందంటే మనకి ఆ షేప్ లైన్ విడ్త్ని పెంచడానికి యూజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, నేను ఇలా అన్నాను, ఇది ఇలస్ట్రేటర్లో కూడా ఉంది. ఇది ఇవన్నీ అడోబ్ ప్రోడక్ట్స్ కాబట్టి కొంచెం ఆ సిమిలారిటీస్ ఉంటాయి ఒకదానికొకటి, రైట్. ఇది ఒక డిజైన్ లాగా వచ్చింది ఇది. సో విడ్త్ టూల్ అన్నది అది ఓన్లీ లైన్ని విడ్త్ పెంచడానికే పనికి వస్తుంది. నెక్స్ట్ కెమెరా టూల్. ఇది అసలు మనకి కొత్తది, ఇది ఇలస్ట్రేటర్లో లేదు, ఫోటోషాప్లో లేదు. ఇది కూడా ఏంటంటే సేమ్ మనం ఈ బోన్ టూల్ లాగే యానిమేషన్కి సంబంధించిన, అంటే జూమ్ ఇన్ జూమ్ అవుట్స్, ప్యానింగ్స్, లెఫ్ట్ సైడ్ వెర్టికల్ ప్యానింగ్కి మనం వాడతాం కెమెరా, రైట్. ఇది కూడా మనం యానిమేషన్లోనే మీకు చెప్తాను, అంటే జస్ట్ యానిమేషన్ చిన్న చిన్న వర్క్ చేసినప్పుడు ఇది అప్లై చేసి చూపిస్తాను, రైట్. నెక్స్ట్ ఇదేంటంటే హ్యాండ్ టూల్. ఇది మనకు తెలిసిందే, రైట్, మూవ్ చేసుకోవడానికి స్టేజ్ని. ఇది రొటేషన్ టూల్. సేమ్ మనం ఫోటోషాప్లో లాగే దీన్ని కూడా మనం స్టేజ్ని ఇలా రొటేషన్ చేసుకుని ట్రేసింగ్ చేసుకునేటప్పుడు ఈ యాంగిల్ ఇలా ట్రేస్ చేశాను. మళ్ళీ దీన్ని ట్రేస్ చేయాలంటే ఇది మన వైపుకి దీన్ని ఇలా తిప్పుకొని ఇలా ట్రేస్ చేసుకుంటాం, రైట్. మళ్ళీ ఇది నార్మల్గా అవ్వాలంటే, సో ఇక్కడ చూడండి స్టేజ్ దగ్గర ఇక్కడ ఇది కనబడుతుంది, ఇది సెంటర్ స్టేజ్ అని, దీని మీద పిక్ చేయండి, ఇది నార్మల్గా అయిపోద్ది. ఇదేంటేమో టైమ్ స్క్రబ్ టూల్. ఇది ఏంటంటే లెంతీ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయనుకో, ప్యానింగ్ బ్యాక్గ్రౌండ్స్ అంటారు. అంటే బ్యాక్గ్రౌండ్ సపోజ్ ఈ సైడ్ నుంచి ఈ సైడ్ దాకా ఇంత లెంతీ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయనుకో, అంత పొడుగ్గా ఉన్నట్లని మనం ఒకేసారి చూడలేం కాబట్టి ఈ ప్యానింగ్ స్క్రబ్ టూల్ ద్వారా నేను ఇలా మూవ్ చేసుకుంటే అదంతా ఏంటంటే అటు ఇటు మనకి మూవ్ అవుతుంది అనమాట. ఇది మనం లెంతీ బ్యాక్గ్రౌండ్స్ మీద యూజ్ చేస్తాం, రైట్. ఇది మామూలే, ఇది మనం జూమ్ చేసుకోవడానికి. సో మనం అలాగే సేమ్ కంట్రోల్స్, మనం కంట్రోల్ మైనస్ అంటే చిన్నదవుతుంది, కంట్రోల్ ప్లస్ అంటే పెద్ద అవుతుంది. అలాగే నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే చూడండి, మౌస్తో ఆ మిడిల్ స్క్రోల్ని మూవ్ చేస్తున్నాను, ప్లస్ కంట్రోల్ని ప్రెస్ చేశాను. ఇక్కడ కీబోర్డ్ మీద కంట్రోల్ ప్రెస్ చేసి ఉంచి మిడిల్ స్క్రోల్ని ఇలా అంటే అది ముందుకి వెనక్కి జరుగుతుంది అనమాట. ఇవన్నీ సేమ్ ఆప్షన్స్, రైట్. అలాగే ఇది మామూలుగా అది మైనస్ అనమాట, సో చిన్నది చేసుకోవడానికి, రైట్. ఎస్, ఇలా పెడదాం. సో నేను దీన్ని కొంచెం ఇలా పెద్ద చేస్తాను. ఇప్పుడు ఏంటంటే చూడండి, మనం కంపేరింగ్ విత్ ఫోటోషాప్ అండ్ ఇలస్ట్రేటర్తో కంపేర్ చేసుకుంటే ఇందులో టూల్స్ చాలా తక్కువ. ఎందుకంటే ఇదేమో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ కాదు, అలాగే మనం డిజైనింగ్ చేసేది కాదు, రైట్. ఇదేంటంటే ప్యూర్లీ యానిమేషన్ చేయడానికి యూజ్ చేసేది అనమాట. సో యానిమేషన్కి ఏం కావాలి, కొన్ని డ్రాయింగ్ టూల్స్. మనం ఆర్టిస్ట్ అయితే ఏం చేస్తామంటే నీట్గా కొన్ని క్యారెక్టర్స్ని డ్రా చేసుకుంటాం, షేప్స్ అప్లై చేస్తాం, అవుట్లైన్స్, బ్రషెస్, అలాగే కెమెరా, ఇవన్నీ పెన్ టూల్స్ యూజ్ చేస్తాం అనమాట. సో మినిమం టూల్సే దానికి అవసరం. ఇక్కడ స్కిల్ ఏంటంటే సాఫ్ట్వేర్ కాదు, యాక్చువల్గా ఫ్లాష్ సాఫ్ట్వేర్ నేర్చుకోవడం అన్నది చాలా ఈజీ. ఇందులో టూల్స్ తక్కువ ఉంటాయి, దీని ఆప్షన్స్ కూడా తక్కువ ఉంటాయి, దీని యూసేజ్ కూడా చాలా మనకి యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది, మనం దీన్ని ఉపయోగించే విధానం. టఫ్ ఏంటంటే యానిమేషన్ చేయడం. సో యానిమేషన్ చేయాలంటే యూ మస్ట్ బి ఏ గుడ్ ఆర్టిస్ట్. సో ఖచ్చితంగా మంచి అనాటమీ డ్రాయింగ్ స్కిల్స్ కావాలి, కార్టూనిక్ డ్రాయింగ్ స్కిల్స్ కావాలి, అలాగే ఎక్స్ప్రెషన్స్ కానీ, అలాగే యానిమేషన్ ప్రిన్సిపల్స్ కానీ, యానిమేషన్ ఎలా యూజ్ చేయాలి, ఎన్ని టైప్ ఆఫ్ యానిమేషన్స్ ఉన్నాయి. సో ప్యూర్లీ స్కిల్ బేస్డ్ అనమాట, రైట్. సో అక్కడ మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తానంటే మీకు నేను అన్టైటిల్ దీన్ని తీసేస్తున్నాను, నో అంటున్నాను. సో నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు కొత్త ఫైల్ తీసుకుంటున్నాను, రైట్. తీసుకుని ఏం చేస్తున్నానంటే ఇప్పుడు నేను ఒక చిన్న డ్రాయింగ్ని మనం ట్రేస్ చేద్దాం. ఎందుకంటే ఇక్కడ ఏదైనా వర్క్ చేస్తేనే కానీ ఇక్కడ ఏం జరుగుతుందన్నది తెలియదు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఫైల్లోకి వెళ్తున్నాను, చూడండి, అబ్జర్వ్ చేయండి. సో ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ ఇంపోర్ట్. సో ఇక్కడ నాకేంటంటే ఇంపోర్ట్ టు స్టేజు, అలాగే ఇంపోర్ట్ టు లైబ్రరీ, ఓపెన్ ఎక్స్టర్నల్ లైబ్రరీ. సో ఎక్స్టర్నల్ లైబ్రరీ అంటే ఫ్లాష్ లోపల ఉండే ఎక్స్టర్నల్ లైబ్రరీ అనమాట, అందులో ఏదైనా కంటెంట్ ఉంటే మనకి ఓపెన్ అవుతుంది. ఇంపోర్ట్ వీడియో, సో వీడియో ఏమైనా ఉంటే ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు ఇక్కడ ఇంపోర్ట్ టు స్టేజు, ఇంపోర్ట్ టు లైబ్రరీ. ఇంపోర్ట్ టు స్టేజ్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను ఇంపోర్ట్ టు స్టేజ్ అన్నాను అనుకో, నాది ఎక్కడ ఉంది, డెస్క్టాప్ మీద
నా క్యారెక్టర్ ఎస్ ఇక్కడికి వచ్చింది, ఓపెన్ అన్నాను. చూడండి నాకేంటంటే డైరెక్ట్గా ఇది స్టేజ్ మీదకి వచ్చేసింది. ఇది చూడండి, ఇది స్టేజ్ మీదకి వచ్చింది. అది ఇంపోర్ట్ టు స్టేజ్ అన్నాం కాబట్టి ఇప్పుడు మనం పొరపాటున దీన్ని ఇలాగా మనం డిలీట్ చేసేసాం, పోయింది. పోతే ఏంటంటే మళ్ళీ ఇంపోర్ట్ చేసుకోవాలి. అలా కాకుండా నేనేం చేస్తానంటే ఇంపోర్ట్ టు లైబ్రరీ అని అనుకో, నాకేమవుతుందంటే లైబ్రరీలోకి వచ్చి యాడ్ అవుద్ది. రైట్, ఇందులో ఇక్కడ చూడండి మనకి ఇదొకటి. సో ఇందాక ఏంటంటే నేను ఇంపోర్ట్ చేసింది ఇక్కడ ఒకటి ఉంది. అంటే లైబ్రరీ అంటే డిఫాల్ట్ మనకి ఒకటన్నా సరే మినిమం ఒకటి ఉండాలన్నమాట. సో అందుకే అది లోపల ఒకటి స్టేజ్ మీద డ్రా చేసింది, లోపలికి ఒకటి సేవ్ అయ్యింది. అలా కాకుండా నేను మల్టిపుల్ ఇమేజెస్ తీసుకున్నాను అనుకో, స్టేజ్ మీద నుంచి పొరపాటున డిలీట్ అయిపోయిందంటే మళ్ళీ అక్కడి నుంచి తెచ్చుకోవాల్సి వస్తుంది. అందుగురించే ఎప్పుడు కూడా ఇంపోర్ట్ అన్నది మనం లైబ్రరీలోకి ఇచ్చుకోవాలన్నమాట. సో లైబ్రరీ ఏంటి ఎక్కడ ఉంటుందంటే చూడండి, ఈ ప్యానల్స్ ఉన్నాయి రైట్ సైడ్ ప్యానల్స్. ఇందులో బుక్ లాగా ఉంది చూడండి, ఇలాగా బుక్ ఇలా నిలబడినట్టు లైబ్రరీ. ఆ సింబల్ మీద ఇలా మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే నేనేంటంటే ఇక్కడి నుంచన్నా మనం డ్రాగ్ చేసి ఇలా స్టేజ్ మీద వేయచ్చు. లేదంటే ఈ P3 JPG అని ఇమేజ్ ఉంది కదా, ఇక్కడి నుంచన్నా మీరు డ్రాగ్ చేసి వేయచ్చు. వేసాం, మనకి ఇమేజ్ ఎలా వచ్చింది చూడండి. ఇక్కడ ఏంటంటే మన స్టేజ్ ఏమో ఎంత ఉంది, ఇదేమో ఎంత పెద్దది ఉంది డ్రాయింగ్. సో మనం దీనికి ఏం చేయాలంటే ఇందులో నేను పట్టేటట్టు చేసుకోవాలి. సో ఒకటి మనం 2 మెథడ్స్లో దీన్ని చేస్తాం. ఎలాగా, దీన్ని మాన్యువల్గా నేను సైజుని తగ్గించుకుంటాను. దేని ద్వారా, ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ టూల్ అంటే క్యూ. సో నాకు ఇది వచ్చింది ట్రాన్స్ఫార్మ్ చేయడానికి. ఇప్పుడు నేను నార్మల్గా ఇలా ట్రాన్స్ఫార్మ్ చేశాను అనుకో, ఏమవుతుందో మనకు తెలుసు. ఎందుకంటే మనం షిఫ్ట్ ఏది పట్టుకోకపోతే అది ప్రపోర్షన్ అన్నది సరిగ్గా రాదు, ఇష్టం వచ్చినట్టు స్ట్రెచ్ అయినట్టు వస్తుంది. అలా కాకుండా నేను షిఫ్ట్ను పట్టుకుంటే ఏమవుతుందంటే నాకు ఇలా ప్రపోర్షనేట్గా కరెక్ట్గా వెళ్తుంది అక్కడికి. రైట్, సో నేను ఇలా జూమ్ చేసుకున్నాను, ఇలా తీసుకున్నాను, ఎస్ ఇలా స్టేజ్ మీద పెట్టుకున్నాను. ఇది మనం మాన్యువల్గా చేసినాం. అలా కాకుండా ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఆప్షన్స్ ఉన్నాయి. ఇదేంటంటే మనకి అలైన్మెంట్స్. రైట్, సో దీని మీద క్లిక్ చేయండి. ఈ అలైన్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ నేను ఇవన్నీ చూడండి, మ్యాచ్ సైజ్, మ్యాచ్ విడ్త్ చూడండి. ఇక్కడ నేను అలైన్ టు స్టేజ్ అన్న దాని మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి స్పేసు, అలాగే స్పేస్ ఈవెన్లీ హారిజాంటల్లీ. సో నాకు ఇక్కడికి వచ్చేసింది. రైట్, సో ఇలా జూమ్ చేస్తే ఇక్కడికి వచ్చింది చూడండి. కరెక్ట్గా నాకు ఆ స్టేజ్కి ఫిట్ అయిపోయింది. అలైన్ టు స్టేజ్ అనగానే అంటే మనం చేత్తో చేయకుండా ఆటోమేటిక్గా తీసుకుంది, వచ్చేసింది. నెక్స్ట్ ఏం చేయాలంటే నేను ఇక్కడ నేమ్ ఒకటి ఇస్తాను నేను. సో ఇక్కడ చూడండి, ఇది మనం లేయర్స్ అనమాట ఇది. రైట్, సో ఇదేంటంటే మనకి టైమ్ లైన్. ఇదేంటంటే చూడండి మనం అన్టైటిల్డ్, ఇప్పుడు మనం ఈ డాక్యుమెంట్ తీసుకున్నప్పుడు సో దీన్ని మనం డాక్యుమెంట్ అనకూడదు, సీన్ 1 పేర్లు మనం అలవాటు పడాలి. ఏంటంటే డిజైనింగ్ చేసినప్పుడు మనం ఏమంటాం డిజైన్ అని కానీ లేకపోతే డాక్యుమెంట్ అని కానీ మనం పిలుస్తుంటాం. సో ఇక్కడ ఏంటంటే మనం సీన్స్ అనాలి. సో సీన్స్ ఏంటంటే ఇది మనం ఫస్ట్ సీన్ కింద అనమాట. దీన్ని నేను ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత దీన్ని ఏం చేస్తున్నానంటే కొంచెం నేను జూమ్ చేస్తున్నాను, ఇలా జూమ్ చేశాను. సో దీనికి ఏంటంటే ఒక పేరు ఇచ్చేద్దాం. రైట్, ఇలా ఇచ్చేసి దీనికి డ్రాయింగ్ లేదా స్కెచ్, KETCH స్కెచ్ అన్నాం. అయిపోయింది. చూడండి ఇక్కడ బ్లాక్గా బటన్ కనబడుతుంది ఇది. సో నేను ఇంటర్ఫేస్ ఏంటంటే బ్లాక్గా ఉంది కదా, సో నేను దీన్ని మారుస్తున్నాను. ఎడిట్లోకి వచ్చి ప్రిఫరెన్సెస్లో నేనేం చేస్తున్నానంటే ఇక్కడ డార్క్ అని ఉంది యూజర్ ఇంటర్ఫేసు, నేను దీన్ని లైట్ మీద క్లిక్ చేశాను. రైట్, సో లైట్ మీద క్లిక్ చేసి ఇక్కడ నేను ఓకే అన్నాను. రైట్, ఇప్పుడు చూడండి ఇక్కడ నాకు ఈ టైం లైన్ మీద ఈ బ్లాక్స్ డాట్ కనబడుతుంది. అండ్ ఈ బ్లాక్ డాట్ ఏంటంటే ఈ డ్రాయింగ్ ఉంది కాబట్టి అక్కడ బ్లాక్ డాట్ ఉంది. అంటే డ్రాయింగే ఉండాల్సిన అవసరం లేదు, మీరు ఒక చిన్న డాట్ పెట్టినా. ఇప్పుడు నేను కొత్త న్యూ లేయర్ తీసుకున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటంటే ఎంటీ ఉంది, లోపల ఫిల్ లేదనమాట. అంటే అది ఎంటీ లేయర్ అని దాని అర్థం. ఇదేంటంటే ఫిల్. ఇప్పుడు నేను దీంట్లో ఇలా సెలెక్ట్ చేసి
చిన్న డాట్ ఏదన్నా నేను పెన్ టూల్తో కానీ లైన్తో కానీ ఇలా పెట్టినా కానీ అది బ్లాక్ అవుతుంది. అంటే సంథింగ్ ఈజ్ దేర్ అండ్ స్టేజ్, ఏదో ఒకటి ఉంటే స్టేజ్ మీద ఫోటో కానీ డాట్ కానీ టెక్స్ట్ కానీ ఏది ఉన్నా కానీ అది అలా చూపిస్తుంది. రైట్, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, కంట్రోల్ జెడ్. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను చూడండి, ఇందులో దీన్ని ట్రేస్ చేయాలి. నేను ట్రేస్ చేయడానికి ఏం చేస్తున్నాను, ముందు ఇమేజ్ లేయర్ ఇక్కడ తెచ్చుకున్నాను, దాని మీద కొత్త లేయర్ ఒకటి క్రియేట్ చేసుకున్నాను ఇక్కడ. రైట్, దాన్ని అలా సెలెక్ట్ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా దాని సైడు అంటే సెకండ్ ఫ్రేమ్లో ఇలా సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చాను, ఇచ్చి ఇన్సెట్ బ్లాంక్ కీ ఫ్రేమ్ అనండి. సో మళ్ళీ మనకి ఇక్కడ ఏంటంటే కన్ఫ్యూజన్ ఉంటుంది, ఏంటి కీ ఫ్రేమ్ ఏంటి, బ్లాంక్ కీ ఫ్రేమ్ ఏంటి, ఫ్రేమ్ ఏంటని. ఈ ఫ్రేమ్స్, కీ ఫ్రేమ్స్ అండ్ బ్లాంక్ కీ ఫ్రేమ్స్ గురించి ఇదంతా కూడా యానిమేషన్ ప్రాపర్టీస్ అనమాట. సో యానిమేషన్ చెప్పినప్పుడే మీకు అర్థమవుతుంది. ప్రజెంట్ ఏం పట్టించుకోకండి మీరు, ఓన్లీ ఇక్కడ ఇన్సెట్ బ్లాంక్ కీ ఫ్రేమ్ అన్న దాని మీద క్లిక్ చేయండి. చూడండి, ఇన్సెట్ బ్లాంక్ కీ ఫ్రేమ్ అంటే ఏమైంది, ఇక్కడ మన స్టేజ్ మీద మొత్తం పోయింది, కనబడట్లేదు. సో కారణం ఏంటంటే మనం బ్లాంక్ కీ ఫ్రేమ్ యాడ్ చేసాం. అంటే చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, మరి మనకు అది కనబడాలంటే ఎట్లా అంటే ఇక్కడ చూడండి ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ కింద ఆనియన్ స్కిన్ అని ఉంది, దాని మీద క్లిక్ చేయండి. ఆనియన్ స్కిన్ అంటే ఏంటి, ట్రాన్స్పరెంట్ పేపర్, అంటే ఉల్లిపొర పేపర్ అంటాం కదా. సో కింద లైట్ వేసినప్పుడు పైన ఉన్నది కనబడుతుంటుంది అలా. సో ట్రాన్స్పరెన్సీ అన్నది క్రియేట్ అయింది. సో మళ్ళీ నేను ఆనియన్ స్కిన్ ఆపేసాను అనుకో, మనకు కనబడదు. ఏంటి ఇలా జరుగుతుందంటే కారణం ఏంటంటే చూడండి, స్కెచ్లో ఈ ఫస్ట్ ఫ్రేమ్ చూడండి, ఇక్కడ ఉంది ఇది. రైట్, సో మనం ఎక్కడ ఉన్నాం, సెకండ్ లేయర్లో చూడండి, సెకండ్లో ఉన్నాం. సో సెకండ్లో డ్రాయింగ్ లేదు, అంటే స్కెచ్ లేదు ఇక్కడ, దీని కింద చూడండి ఎంటీ ఇక్కడ. సో మనం ఇక్కడికి వస్తేనే కనబడుతుంది. నేను ఏం చేస్తున్నానంటే ఈ ఎంటీది ఈ సెకండ్ కాకుండా ఫస్ట్ మీద క్లిక్ చేశాను, ఇప్పుడు కనబడుతుంది. ఎందుకంటే కరెక్ట్గా దాని కింద ఆ ఫస్ట్ ఫ్రేమ్ అన్నది ఉంది కాబట్టి దాన్ని అది కవర్ చేసింది. ఇప్పుడు మళ్ళీ సెకండ్ మీద క్లిక్ చేశాను, సెకండ్ కింద ఇది లేదు, అర్థమైనా. ఇప్పుడు నేను ఇక్కడ కూడా ఇది రావాలనుకో, నేను ఏం చేస్తానంటే సపోజ్ నేను ఇలా రైట్ క్లిక్ చేసి ఇన్సెట్ ఫ్రేమ్ అన్నాను అనుకో, ఈ ఫ్రేము అంటే ఫస్ట్ ఫ్రేము సెకండ్ ఫ్రేమ్లోకి ఎక్స్టెండ్ అయింది అని. అంటే సపోజ్ నేను మళ్ళీ ఇక్కడ 25 దగ్గర ఇన్సెట్ ఫ్రేమ్ అన్నాను అంటే అర్థమైందండి, 25 ఫ్రేమ్స్ దాకా ఈ డ్రాయింగు అలాగే ఉంటుంది, అంటే ఎక్స్టెండ్ అవుతుంది. జస్ట్ ఫ్రేమ్ అంటే యాడింగ్ ఫ్రేమ్ అనమాట. ఇప్పుడు నేను 50 దగ్గర మళ్ళీ రైట్ క్లిక్ చేసి ఇన్సెట్ ఫ్రేమ్ అన్నాను అంటే ఏ ఫ్రేము, కీ ఫ్రేము కాదు, బ్లాంక్ కీ ఫ్రేము కాదు, జస్ట్ ఫ్రేమ్. అంటే ఏంటి జస్ట్ ఫ్రేమ్ అంటే, ఆల్రెడీ ఇక్కడ ఏ ఫ్రేమ్ ఉందో ఆ ఫ్రేమ్ని అది కంటిన్యూ చేస్తుంది. అదిగో అంటే 50 ఫ్రేమ్స్ దాకా అది అలాగే కంటిన్యూ అవుతుంది అనమాట. రైట్, సో అది ఇన్సెట్టింగ్ ఫ్రేమ్. కానీ ఇప్పుడు నేను దీన్ని ట్రేస్ చేయడానికి ఏంటంటే ఇదంతా అవసరం లేదు, నాకు ఈ ఫస్ట్ డ్రాయింగ్లోనే ఇది ఉండాలి. సో దీన్ని నేను ఏం చేస్తున్నాను, మనం కంట్రోల్ జెడ్ కొట్టుకోవచ్చు, లేదంటే నేను మౌస్ తోటి లెఫ్ట్ మౌస్ తోటి ఇలా నేను డ్రాగ్ చేసి ఇక్కడ దాకా దీన్ని రైట్ క్లిక్ చేసి రిమూవ్ ఫ్రేమ్స్ అంటున్నాను. ఫ్రేమ్స్ అన్నీ రిమూవ్ అయిపోయినాయి, కానీ నాకు ఇది కూడా అవసరం లేదు, ఒక్క డ్రాయింగ్ చాలు. ఇక్కడ మళ్ళీ దాని మీద రైట్ క్లిక్ చేసి రిమూవ్ ఫ్రేమ్ అన్నాను. రైట్, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మళ్ళీ కనబడదు, ఇక్కడ క్లిక్ చేస్తే కనబడుతుంది. ఓకే, సో మనం ఇక్కడికి వచ్చాం, ఆనియన్ స్కిన్ని ఆన్ చేసుకుందాం. వెరీ గుడ్. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే చూడండి, మనం ట్రేస్ చేయడానికి ఇంతకుముందు మీకు మెర్జ్ అండ్ ఆబ్జెక్ట్ డ్రాయింగ్ మోడల్ గురించి చెప్పాను. సో నేను లైన్ టూల్తోనే ట్రేస్ చేస్తున్నాను, గమనించండి. నేను పెన్ వాడట్లేదు, ఏం వాడలేదు, లైన్ టూల్ మీద క్లిక్ చేశాను. తర్వాత ఇక్కడ నేను మోడ్ ఏంటంటే ఆబ్జెక్ట్ డ్రాయింగ్ మోడ్ మీద క్లిక్ చేసుకున్నాను, ఎందుకంటే అవుట్లైన్ ట్రేసింగ్ అనమాట. అవుట్లైన్ ఏంటంటే నాకు బ్లాక్ అవుట్లైన్ నాకు కావాలి. రైట్, సో బ్లాక్ మీద క్లిక్ చేశాను. ఫిల్ అన్నది నాకు ప్రెజెంట్ అవసరం లేదు, తర్వాత కలర్ ఫిల్ చేసినప్పుడు కావాలి, ఇప్పుడు అవసరం లేదు, తీసాను. సో లైన్ టూల్ తీసుకున్నాను, ఆబ్జెక్ట్ రో మీద చేంజ్ అయ్యాను, అవుట్లైన్ బ్లాక్, కలర్ ఫిల్ లేదు, నో. రైట్, ఆల్రెడీ మ్యాగ్నెట్ అన్నది ఆన్లో ఉంది. ఇప్పుడు నేను జూమ్ చేసుకున్నాను. రైట్, చూడండి, నేను కీబోర్డ్ మీద కంట్రోల్ ప్రెస్ చేసి మిడిల్ మౌస్ని స్క్రోల్ చేశాను. ఇప్పుడు చూడు ఎలా చేస్తున్నానో చూడండి. నాకు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా నేను లైన్ అంటే ఈ అప్ డౌన్స్ ఎలా ఉందో, షేప్ ఎలా ఉందో, లైన్ అలా బెండ్ చేసుకుంటూ మనం వెళ్ళాలి. అయితే ఇక్కడ ఏంటంటే నేను 2 షార్ట్ కట్స్ అన్నవి యూజ్ చేస్తుంటాను, దాంతో మనకు వర్క్ అన్నది కొంచెం స్పీడ్గా అవుతుంది. సో చూడండి, ఇక్కడ లైన్ టూల్, దీని షార్ట్ కట్ ఏమో ఎన్. రైట్, సో లైన్ టూల్ వేసిన తర్వాత చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా నేను అబ్బో ఇది చాలా పెద్దగా ఉంది, ఎందుకంటే ఇక్కడ
చాలా సైజ్ పెద్ద ఉంది. సో నేను ఏం చేస్తానంటే డిఫాల్ట్లో దీన్ని 1 పెట్టేశాను. ఎస్, ఎంటర్ కొట్టాను. ఇప్పుడు మళ్ళీ లైన్ టూల్తో ఇక్కడి నుంచి ఇక్కడ దాకా నేను ఇలా డ్రా చేశాను. చూడండి, అంటే ఇదేమో ఇలా ఉంది షేపు, నేనేంటంటే స్ట్రైట్ లైన్ వేసాను. చూడండి ఇక్కడ కూడా ఇది లైన్ కట్ అయింది, ఒక్క నిమిషం. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా నేను లైన్ వేసాను. కానీ ఇదేంటంటే పైకి ఇలా ఉంది కదా, దీన్ని నేను షేపింగ్ తీయాలి. షేపింగ్ ఇంతకుముందు చెప్పాను నేను, ఎలాస్టిక్ లాగా రబ్బర్ లాగా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుందని. సో నేను లైన్ వేసిన తర్వాత ఏం చేస్తున్నానంటే లైన్ని మనం కంట్రోల్ చేయడానికి నేను ఈ సెలక్షన్ టూల్ని వాడతాను. దీని షార్ట్ కట్ ఏంటంటే వి. అంటే నేను ఈ లైన్ టూలు ఎన్ అండ్ ఈ సెలక్షన్ టూలు వి, ఈ రెండిటి కాంబినేషన్తోనే ఇదంతా నేను చేసేస్తాను. చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నేను ఎన్ అయిపోయింది కదా, ఇప్పుడు వి. నేను కీబోర్డ్ మీద షార్ట్ కట్ వి ప్రెస్ చేశాను, నాకు కర్సర్ ఇలాగ వచ్చింది. వచ్చిన తర్వాత చూడండి, నేను ఇలా తీసుకెళ్తుంటే అక్కడ చిన్న కరువులాగా వస్తుంది. దీన్ని ఇప్పుడు తీసుకొని ఇలా పెట్టండి. రైట్, ఇలా పెట్టాను. రైట్, ఇప్పుడు నేను ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకో లైన్ వేసుకుంటున్నాను. నేను షార్ట్ కట్ ఎన్ ఇలా వాడాను. ఇప్పుడు మళ్ళీ నేను వి షార్ట్ కట్. రైట్, మళ్ళీ నేను ఇక్కడ ఎన్, ఇక నేను మళ్ళీ వి. చూడండి, ఇది మనం వర్క్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఈ సేమ్ ఇలస్ట్రేటర్ లాగే ఇది ఐసోలేషన్ మోడ్లోకి వెళ్ళిపోద్ది ఇది. సో మళ్ళీ మనం ఇలా క్లిక్ చేసి మనం బయటికి రండి. ఇక్కడ నుంచి మళ్ళీ నేను ఎన్ అన్నాను, ఈ షేప్ ఇలా వచ్చింది. మళ్ళీ వి. సో ఈ రెండు బాగా గుర్తుపెట్టుకోవాలి. చాలా బాగుంటుంది, వర్క్ చేస్తుంటే మజా వస్తుంటుంది. ఎందుకంటే ఫ్లాష్లో యానిమేట్ సీసీలో లైన్ టూల్ ఉన్నంత స్మూత్గా ఫ్లెక్సిబుల్గా మనకి ఏ సాఫ్ట్వేర్లో కూడా ఉండదు. వర్క్ చేస్తుంటే ఆనందం అనిపిస్తుంటుంది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఎన్ను. సో ఇక్కడ డ్రాయింగ్స్ ఏంటంటే మనం యానిమేషన్లో వర్క్ చేసినప్పుడు ఎక్కడైనా ప్రొడక్షన్లో కానీ ఎక్కడైనా కొంతమంది యానిమేటర్స్ ఏంటంటే డ్రాయింగ్స్ మంచిగా ఇస్తారు. అంటే ఇప్పుడు సపోజ్ దీన్ని ఎవరో యానిమేటరు క్యారెక్టర్ డిజైనరు డిజైన్ చేస్తాడు, మనం దాన్ని అసిస్టెంట్ యానిమేటర్గా, సపోజ్ మనం ఎక్కడైనా జాబ్కి వెళ్ళినప్పుడు వెంటనే మనల్ని యానిమేటర్గా మన స్కిల్స్ ఎక్కువ మరి ఎక్స్ట్రాడినరీ ఉంటే యానిమేటర్గా తీసుకుంటారు, లేదంటే అసిస్టెంట్ యానిమేటర్గా తీసుకుంటారు. అప్పుడు మనం ఏంటంటే సీనియర్ యానిమేటర్లు ఇచ్చిన డ్రాయింగ్స్, స్కెచెస్ని, క్యారెక్టర్స్ని మనం ట్రేస్ చేయాల్సి వస్తుంది. రైట్, అలాంటి ప్రైమరీ జాబ్స్ అనమాట అవి. సో ఇప్పుడు కొంతమంది యానిమేటర్స్ డిజైనర్స్ ఏంటంటే క్లియర్గా నీట్గా చక్కగా గీసిస్తారు. అప్పుడు మనకు లైన్ అర్థమవుతుంటుంది, లైన్ ఇలా ట్రేస్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. కొంతమంది చాలా స్క్రిబులీగా ఉంటుంది, అంటే రఫ్గా ఆ గీసినంతకు మాత్రమే అర్థమవుతుంది లైను. సో మనకు అర్థం కాదనమాట. అలాంటి డ్రాయింగ్స్ కూడా వస్తాయి. మనం వాటిని కూడా మనం కూడా ఆర్టిస్ట్ని కాబట్టి ఆ లైను ఎలా వేసి ఉంటాడు అన్నది మనం గెస్ చేస్తూ దాన్ని తప్పు చేయకుండా యానిమేటర్ ఇచ్చిన లైన్ మీదే దాన్ని కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. రైట్, ఓకే. ఇప్పుడు నేను మళ్ళీ ఎన్, సో మళ్ళీ వి. రైట్, అలాగే ఇక్కడ ఎన్. సో ఇక్కడ నాకు చిన్న షేప్ ఒకటి ఇలా ఉంది. సో నేను దీన్ని ఇలా అని ఇలా తీసుకున్నాను. చూడండి, తీసుకుని ఇక్కడ షేప్ లాగా తయారు చేస్తున్నాను. అంటే ఆ నోస్ లోపల చిన్న హోల్ అనమాట అది. రైట్, మళ్ళీ ఇక్కడ ఓకే, ఇక్కడికి వచ్చింది. మళ్ళీ ఇక్కడే ఎన్. ఇక్కడ లోపల డెప్త్ ఉంది, దీన్ని ఇలా అన్నాను. సో ఏంటంటే హెడ్ మనం ఎక్కువ మెయిన్ డీటెయిల్ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళాలి. మిగతాది బాడీ పార్ట్స్ అన్నవి ఈజీగా అయిపోతుంది. సో కంట్రోల్ జెడ్. ఈ లైన్లో ఉన్న గొప్పతనం ఏంటంటే మనం పొరపాటున పెద్ద లైన్ గీసేసినా కానీ, సపోజ్ నేను ఇక్కడి నుంచి ఇక్కడికి పెద్ద లైన్ గీసాను, సో నాకు ఇక్కడికే కావాలి. నేను వి సెలక్షన్ టూలు సెలెక్ట్ చేసుకుని దీన్ని ఇలా అంటే తగ్గించేయచ్చు, మళ్ళీ లేదంటే ఇంత పెద్దది తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి, ఇప్పుడు నేను ఇలా ముక్కల ముక్కల కింద వేసుకుంటూ వస్తాను కదా, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. నేను ఈ లైన్ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వేసాను. వేసేసి ఏం చేస్తున్నాను చూడండి, నేను గమనించండి. ఇక్కడ నేను కీబోర్డ్ మీద కంట్రోల్ ప్రెస్ చేస్తున్నాను. కంట్రోల్ ప్రెస్ చేసి లైన్ ఇలా బ్రేక్ చేశాను. బ్రేక్ చేసి దీన్ని ఇలా పెట్టాను. సో దీన్ని ఏంటంటే ఇలా లోపలికి పెట్టాను. రెండు ఒకటే. అంటే నేను పార్ట్స్ కింద
పీసెస్ కింద వేసుకుంటూ వెళ్ళినా ఒకటే, లెంతీగా ఒకే లైన్ వేసేసి దాన్ని కంట్రోల్ పట్టుకొని మనం బ్రేక్ చేసుకుంటూ వెళ్ళినా ఒకటే. సో మనం ఏది ఈజీగా ఉంటే దాన్ని ఫాలో అవ్వచ్చు. రైట్. సో నేను ఈ పైనుంచి వేసేస్తున్నాను. రైట్. మళ్ళీ నేను ఎన్. సో ఎన్ అని ఏం చేశాను, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఒకటే లైన్. నాది మౌస్ ప్రాబ్లం ఉంది, ఇది కట్ అయిపోతుంది ఇది. ఎస్, ఇక్కడ దాకా. ఇప్పుడు నేను మళ్ళీ వి. సో వి అని దీన్ని ఇలా సెలెక్ట్, మళ్ళీ ఐసోలేషన్ మోడ్లోకి వెళ్ళింది. సో నేను మళ్ళీ దీన్ని ఇలా బెండ్ చేశాను. పర్ఫెక్ట్. సో తీసుకొని, సో ఈ లైన్ ఇలా డ్రాగ్ చేసి, సపోజ్ ఇక్కడ గ్యాప్ వచ్చేసింది కదా, దీన్ని ఇలా అనండి, దీన్ని ఇలా అనండి, దీనికి కనెక్ట్ అయిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే లైన్ ఫోల్డ్ అయింది, ఇక్కడ దీన్ని ఇలా ఓపెన్ చేయండి. నేను ఏం చేస్తానంటే ఈ చిన్న లైన్నే నేను ఇంత పెద్దదాకా స్ట్రెచ్ చేశాను. స్ట్రెచ్ చేసి నేను దీన్ని ఇలా అన్నాను, అయిపోయింది. బాగుంటుందేమో, చాలా చక్కగా ఉంటుంది ఇది ఈ లైను సాఫ్ట్వేర్లో. సో మళ్ళీ నేను కంట్రోల్ చేయడం and again V. So perfect. And again చూసారా ఈ లోపల దీనికి ఇన్సైడ్ మనకి అనాటమీ చూసారా, లోపల ఈ బోన్స్. సో మనకి బ్యాక్ సైడ్ లెగ్ బోను, ఇదేంటంటే మనకి స్పైనల్ కార్డ్ లాగా దీనికి కూడా అనమాట. మనకి హ్యూమన్లో ఉన్నట్టు దీనికి కూడా స్పైనల్ కార్డ్ ఇక్కడ దాకేలా ఉంటుంది. సో ఈ ఫామ్ ఏంటంటే చూడండి, రఫ్ లైన్స్ ఇలా, వాల్యూమ్ ఇలా చుట్టాను చూడండి ఇలాగా, ఇదంతా కూడా దీని రిబ్కేజ్ అనమాట. సో అనాటమీని మనం ఫీల్ అవ్వకుండా అసలు డ్రాయింగ్ చేయకూడదు, ఏది గీసినా కానీ ఇన్సైడ్ అనమాట. ఓకే, నెక్స్ట్ దీన్ని కొంచెం కిందకి ఇలా డ్రాగ్ చేద్దాం. ఎస్. ఇప్పుడు మళ్ళీ ఇక్కడి నుంచి నేను ఈ ఎన్ క్లిక్ చేసి ఇలా అన్నాను, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వేసాను. వేసేసి లైన్ని 2 పీసెస్ కింద కట్ చేస్తున్నాను. కంట్రోల్ ప్రెస్ చేశాను, ప్రెస్ చేసి ఇక్కడ పెట్టాను. ఇదేమో కొంచెం లోపలికి, ఇదేమో ఇలా బయటికి. రైట్. ఎస్, పర్ఫెక్ట్. రైట్. అగైన్ మళ్ళీ నేను ఇక్కడి నుంచి ఇక్కడ దాకా టెయిల్ని ఇలా అన్నాను, మళ్ళీ వి. ఎస్. ఇక్కడ చూడండి, ఇది ఏంటంటే టెయిల్ కంప్లీట్గా లేదు, సగమే గీస్తుంది. సో మిగతాది మనం కంప్లీట్ చేసుకోవాలి, అది గెస్ చేసుకోవాలి ఎలా ఉండొచ్చు అన్నది. రైట్. సో మనం మిగతాది గెస్ చేసుకొని వేసుకోవాలి. సో నేను దీన్ని ఏం చేస్తానంటే షేపింగ్ ఇచ్చుకుంటూ వస్తున్నాను, మళ్ళీ వి. సో ఎస్, ఇక్కడికి వచ్చి నేను దీన్ని ఇలా తీసుకున్నాను, ఇలా తీసుకున్నాను, దీన్ని ఇలా అన్నాను, దీన్ని ఇలా అన్నాను. రైట్. దీన్ని ఇలా పుష్ చేశాను. రైట్. ఎస్, ఎస్, ఇది యాక్చువల్. రైట్. సో అలాగే దీన్ని కొంచెం ఇంకా సన్నంగా చేద్దాం. పర్ఫెక్ట్. సో దీన్ని కొంచెం స్ట్రెచ్ చేద్దాం. ఎస్. సో అలాగే ఇక్కడ మనం కావాలంటే ఇంకొక లైన్ వేసుకొని దీన్ని ఇలా క్లోజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనం కలరింగ్ చేసేటప్పుడు బాగుంటుంది. ఎస్, ఇక్కడ మనం సెపరేట్గా కలర్ వేయడానికి బాగుంటుంది. ఓకే. సో నెక్స్ట్ ఈ లెగ్ నుంచి ఇక్కడ నుంచి మళ్ళీ నేను ఎన్. సో బ్రేక్ అయిపోయింది లైను. సో ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఇదొకటి, అండ్ వి ఇలా అన్నాను. సో మళ్ళీ ఇంకోటి ఇక్కడ, సో దీన్ని ఇలా బెండ్ చేశాను. రైట్. సో మళ్ళీ ఇక్కడ ఎన్ అండ్ అగైన్ వి. ఎన్ఓవి, ఎన్ఓవి రెండు గుర్తుపెట్టుకోవాలి. అగైన్ వి, అగైన్ ఎన్. సో ఎనాటమీని ఫాలో అవ్వాలి, ఫటాఫటా లాగేయకూడదు ఇష్టం వచ్చినట్టు. రైట్. ఇలా తీసుకుందాం.
రైట్. సో ఇక్కడ దీన్ని నేను మూవ్ చేస్తాను. రైట్. సో అక్కడ మ్యాగ్నెట్ ఆన్ అవడం వల్ల అది టకటకమని కనెక్ట్ అవుతుంది అక్కడ లైన్. సో మళ్ళీ దీన్ని ఈ డిజైన్ చూడండి ఇలా పెట్టుకొని వెళ్ళిపోతున్నాను. ఫస్ట్ ఆ పొజిషన్స్ని పెట్టుకొని వెళ్ళిపోయి తర్వాత దీన్ని షేపింగ్ ఇచ్చుకుంటున్నాను అనమాట. డెఫినెట్గా మనకి దాని గురించి ఎనాటమీ మీద కొంచెం ఐడియా ఉండాలి. రైట్. ఇలా తీసుకొని లోపల నేను ఈ లైన్ని ఇలా క్లోజ్ చేశాను. ఓకే రైట్. నెక్స్ట్ ఇక్కడ ఒక లైన్ వేస్తాను. లైన్ వేసి మళ్ళీ వి తోని ఇలా అంటున్నాను. మళ్ళీ ఇక్కడ చిన్న ఈ సైడ్ ఈ డిజైన్. సో ఇలా తీసుకొని ఇలా అంటున్నా. దీన్ని ఇలా అనండి, ఇలా అనండి, దీన్ని ఇలా అనండి, పుష్ చేయండి, దాన్ని షేప్ తీసుకోండి. పర్ఫెక్ట్. సో ఈ బ్యాక్ లెగ్ కూడా చేసేస్తే మనకి బ్యాక్ పోర్షన్ అనేది కంప్లీట్ అవుతుంది. సో మళ్ళీ కానీ ఎం ఇక్కడి నుంచి ఇలా అండ్ అగైన్ వి, దీన్ని ఇలా తీసుకున్నాను అండ్ మళ్ళీ ఈ పొజిషను వి. రైట్. ఎస్, వెరీ గుడ్. తర్వాత మళ్ళీ ఎన్. రైట్. సో అలాగే మళ్ళీ ఇక్కడి నుంచి దీని కనెక్షన్. సో ఇక్కడి నుంచి ఈ లైన్ ఇలా వేసాను, వి. రైట్. సో మళ్ళీ ఎన్. సో బ్రేక్స్ అయిపోయింది. సో నేను దీన్ని ఇలా కనెక్ట్ చేశాను, దీన్ని ఇలా స్ట్రెచ్ చేశాను, దీన్ని ఇలా వెనక్కి షేప్ ఇచ్చాను. వెరీ గుడ్. నెక్స్ట్ ఇక్కడ ఎన్. సో ఇలా తీసుకున్నాను, దీన్ని కొంచెం జూమ్ చేద్దాం. తీసుకొని ఇలా ఒకటి ఇచ్చాను, ఇలా అన్నాను, ఇలా అన్నాను, సో అగైన్ ఇలా అన్నాను. సో వీటిని ఏం చేస్తానంటే నేను అటాచ్ చేసుకుంటున్నాను. అదే నేను మెర్జ్ డ్రాయింగ్ మోడ్లో చేసుంటే ఏమోను ఈ ఓవర్లాప్ లైన్స్ ఇలా లాగుతుంటే అటాచ్ అయిపోయి అతుక్కుపోయి దేనిది అక్కడే ఉండిపోతాయి అనమాట, కదలకుండా. సో మొత్తం చికాక్గా అవుతుంది, మొత్తం మనం చేసిన కష్టం అంతా పోతుంది, టైం వేస్ట్ అవుతుంది. అందుకే మనం ట్రేసింగ్కి డెఫినెట్గా మనం ఈ మోడ్లోనే చేయాలి. ఎస్. అగైన్ ఇక్కడ మళ్ళీ. సో ఇదేంటంటే కొంచెం పైకి నెడుతున్నాను దీన్ని. సో మళ్ళీ ఎన్. సో ఇక్కడి నుంచి ఇలాగొకటి మళ్ళీ. మై గాడ్, వాట్ ఏ మౌస్. ఓకే. సో నేను దీన్ని ఇలా స్ట్రెచ్ చేశాను. స్ట్రెచ్ చేసి ఏం చేస్తానంటే దీన్ని ఇలా అన్నాను చూడండి. ఇలా అని ఏం చేస్తానంటే దీన్ని ఇలా కట్ చేస్తాను. సో ఏం చేస్తాను, కంట్రోల్ ప్రెస్ చేసుకొని నేను దీన్ని ఇలా అన్నాను. రైట్. సో నాకు ఒకటే లైన్ని 2 లైన్స్ కింద చేశాను, ఎందుకంటే అది లైన్ వేస్తుంటే అది కట్ అవుతుంది. ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడ ఒక లైన్ వేసి దీన్ని ఇలా అటాచ్ చేశాను. అర్జెంటుగా మౌస్ తీసుకోవాలి, బయటికి వెళ్ళడం కుదరట్లేదు, మీరు పేట్లోకి వెళ్ళి తీసుకోవాలి. లాక్డౌన్కి ముందే తీసుకున్నాను ఈ మౌసు, లాక్డౌన్ తర్వాత పోయింది ఇది. రైట్. సో ఇలా తీసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ ఒక ఇంకోటి ఉంది, జస్ట్ ఫింగర్ లాంటిది, దీన్ని ఇలా తీసుకుందాం. ఓకే. రైట్. పర్ఫెక్ట్. సో దీన్ని ఇలా యాడ్ చేసేయండి, అటాచ్ చేసేయండి. ఓకే. సో దీన్ని ఏంటంటే ఇలా తీసుకోండి. సో ఇక్కడ కట్ చేయండి, దీని షేపింగ్ వస్తుంది. ఓకే. పర్ఫెక్ట్. నెక్స్ట్ ఈ పొజిషన్ కూడా చేసేద్దాం. మళ్ళీ అగైన్ ఎన్. ఇక్కడి నుంచి ఇలా లైన్ వేయండి, ఇక్కడి నుంచి ఇలా లైన్ వేయండి, అటాచ్ చేసేయండి. చూడండి ఈ రెండింటిలో ఏం చేస్తానంటే షేప్ టూల్ తోటి ఇలా అన్నాను. సో దీన్ని ఇలా అన్నాను సపోజ్. ఎస్.
ఇక్కడ ఉంది లైను, ఇక్కడ ఉంది లైను. ఓకే, వెరీ గుడ్. సో తర్వాత ఈ పొజిషను. సో నేను ఏం చేసినట్టే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఒకటే లైన్ వేసాను. వేసేసి వీని సెలెక్ట్ చేసుకొని లైన్ ఇక్కడ బ్రేక్ చేస్తున్నాను కంట్రోల్ తోటి. ఇలా బ్రేక్ చేశాను. బ్రేక్ చేసి దీన్ని ఇలా పుష్ చేశాను, దీన్ని ఇలా అన్నాను బయటికి. పర్ఫెక్ట్ షేప్ వచ్చేసింది, రైట్. ఇప్పుడు ఈ పోర్షన్ ఉంది. సో దీనికి కూడా నేను ఎన్ అన్నాను, చూడండి ఇలా తీసుకున్నాను. మళ్ళీ ఇక్కడ వి అన్నాను. సో ఇలా లాగాను, రైట్. పర్ఫెక్ట్. సో దీన్ని ఇక్కడ దాకా తీసుకున్నాను. మళ్ళీ ఇక్కడ నుంచి ఒక లైన్ వేస్తున్నాను, ఎన్. రైట్. అలాగే ఇక్కడి నుంచి ఒక లైను. ఇలాగే దీన్ని నేను షేప్ తీసుకుంటున్నాను మళ్ళీ, రైట్. అలాగే దీన్ని షేప్ తీసుకుంటున్నాను, రైట్. ఇప్పుడు నేను మళ్ళీ సేమ్ మనం ఓకే, రైట్. ఇది యాక్చువల్గా ఇటు ఉంది, రైట్. ఓకే, ఎస్, యాక్చువల్గా ఇది షేపు. ఓకే, వెరీ గుడ్. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇలా ఒక లైను, ఇలా ఒక లైను, ఇలా ఒక లైను. సో మళ్ళీ ఇక్కడి నుంచి ఇది ఒక లైను అండ్ ఇది ఒక లైను. కొంచెం ఎక్స్పీరియన్స్, కొంచెం ట్రేసింగ్ మీద అలవాటు వస్తే మనకి ఈజీగా అయిపోద్ది, రైట్. అలాగే ఇక్కడ షేప్, ఎస్. ఈ ట్రేసింగ్ చేయడానికి సెపరేట్గా జాబ్స్ కూడా ఉంటాయి ఇందులో. యానిమేషన్లో ఏంటంటే ట్రేసింగ్ ఆర్టిస్టులు ఉంటారు, అది బేసిక్ జాబ్ అనమాట, ఫస్ట్ జాబ్ మనకి. సరదాగా ఈ పార్ట్ టైమ్స్ అట్లాంటివి చేసుకోవచ్చు. కానీ ఇవాళ రేపు ఏంటంటే ట్రేసింగ్తో పాటుగా మిగతా వర్క్ కూడా చేయమంటున్నారు. అంటే ఫ్రెషర్స్ని ఎలా అడుగుతున్నారంటే ఎక్స్పెక్టేషన్ ఎక్కువ అనమాట. అంటే ఫ్రెషర్ అయినా కానీ సీనియర్ లాగా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళలాగా అన్ని పనులు అడుగుతున్నారు వాళ్ళు. సో ఇంకప్పుడు ఫ్రెషర్ అన్నదానికి మీనింగే లేదు. సో దీన్ని ఇలా తీసుకున్నాం. సపోజ్ దీన్ని ఇలా స్ట్రెచ్ చేశాను ఇక్కడ దాకా. స్ట్రెచ్ చేసి ఇక్కడ నేను ఎన్ అని చెప్పి ఇక్కడ ఒక షేప్ వేసాను. దీన్ని ఇలా అన్నాను. ఇలా అని ఇక్కడి నుంచి నేను దీన్ని ఇలా పుష్ చేశాను ఈసారి. లేదంటే ఇక్కడ కంట్రోల్ పట్టుకొని లైన్ కట్ చేశాను ఇక్కడ. ఎస్, పర్ఫెక్ట్, వెరీ నైస్. ఇక్కడ మళ్ళీ దీన్ని ఎన్. సో వెరీ గుడ్. ఇక్కడ ఈ బోన్, నీ జాయింట్, సో దీన్ని కూడా మనం వెయ్యాలి, దాని ఇంప్రెషన్ అనమాట. ఎస్, వెరీ నైస్. అగైన్ ఇక్కడి నుంచి నెక్ కింద భాగం. సో నేను ఇలా వేసాను ఒకటే లైను. వేసేసి నేను వీని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్తోని ఇక్కడ వేరియేషన్ ఎక్కడ ఉందో చూసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒకటే లైన్తో వచ్చేస్తుంది. ఇక్కడ చేంజ్ ఉంది. సో ఇక్కడ నేను దీన్ని బ్రేక్ చేశాను. బ్రేక్ చేసి దీన్ని ఇలా ముందుకు లాగాను, దీన్నేమో ఇలా వెనక్కి తోసాను. అంతే, ఈజీగా అయిపోయింది, రైట్. సో ఇప్పుడు అటువైపు లెగ్, రైట్. దీని మళ్ళీ నేను ఎన్ అని చెప్పి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా డైరెక్ట్గా ఇలా వేసేస్తున్నాను. చూడండి, ఓవర్లాప్ లైన్స్ ఉంటే మనం తర్వాత తీసుకోవచ్చు. లేకపోతే మనం అక్కడక్కడ దాకా లైన్ వేసి ఆపేసి మళ్ళీ దాని కింద నుంచి వేస్తున్నాం అనుకో, అది రాంగ్ వే అనమాట. అలా చేయకూడదు. అలా చేస్తే ఏంటంటే మనకి కరెక్ట్గా షేపింగ్ తెలియదు. సో ఇలా వేసి మళ్ళీ ఇక్కడ దీన్ని ఇలాగా ఇలా కట్ చేశాను. ఒకటే ఇలా ఒకటేసాను, ఇలా ఒకటేసాను. చూడండి, అక్కడ మనకి లేకపోయినా కానీ మనం మిగతాది గెస్ చేసి వేసుకోవాలి. ఒకసారి లైన్ మనకు కనబడవు, రైట్. ఇప్పుడు మనం షేపింగ్ తీసుకుందాం, రైట్. రైట్. సో మళ్ళీ దీన్ని ఇలా తీసుకుందాం.
ఇలా తీసుకుందాం. ఇక్కడ మళ్ళీ ఇక్కడ క్లోజ్ చేయాలి ఇక్కడ. సో ఇలా ప్రతిదానికి ఇక్కడ కూడా మనం ఇలా క్లోజ్ చేయాలి. సో లైన్ కరెక్ట్గా ఎక్కడి నుంచి వస్తుందంటే ఇక్కడ నుంచి, ఈ బోన్ కింద నుంచి. ఎస్, ఇక్కడ వేసేద్దాం. రైట్. సో అలాగే ఇక్కడ ఒక లైను ఇలా వేసేసి వీని సెలెక్ట్ చేసి నేను ఇలా అన్నాను, ఇలా. రైట్. ఓకే. ఓకే, పర్ఫెక్ట్. ఇక్కడ మళ్ళీ నేను ఇక్కడ కట్ చేయాలి. సో ఇదేంటంటే వెనకాల ఈ బోన్ అనమాట, ఇలాంటిది ఇక్కడ. సో నేను దీన్ని ఇలా కట్ చేశాను. కట్ చేసి దీన్ని ఇలా బ్యాక్ ఇలా పుష్ చేసుకొని దీన్ని ఇలా అని, సో దీన్ని ఇలా అన్నాను, దీన్ని ఇలా నెట్టాను వెనక్కి. రైట్. సో ఇలా. పర్ఫెక్ట్. రైట్. ఇక్కడ మళ్ళీ నేను చిన్న లైన్ ఇలా ఈ బోన్ని చూపించడానికి, దాని ఇంప్రెషను. వెరీ గుడ్. రైట్. మనకి ఈ పోర్షన్ అయిపోయింది. ఎస్, ఈ రెండు కొమ్ములు. సో మళ్ళీ దీన్ని కూడా, సో నేను చూడండి ఇలా ఓ లైను. సరే, ఇది బ్రేక్ అయింది కదా, దీన్నే వాడతాను నేను. ఇలా అన్నాను ఒకటి. సో ఇలా తీసుకున్నాను. దీన్ని ఇలా పుష్ చేసి ఇలా అన్నాను. రైట్. రైట్. పర్ఫెక్ట్. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక లైన్ వేస్తున్నాను. మళ్ళీ వి. పర్ఫెక్ట్. సో మళ్ళీ ఇక్కడ ఇంకో లైన్ వేసాను ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. చూడండి, మెర్జ్ డ్రాయింగ్ మోడ్ అయితే మనకి నేను దీన్ని ఇలా లాగుతున్నాను అనుకో, అది అక్కడే ఫిక్స్ అయిపోతుంది. రైట్. ఓకే, పర్ఫెక్ట్. అలాగే నెక్స్ట్ అటువైపు ఉన్నదాన్ని కూడా. సో ఇక్కడ ఒక లైను, అండ్ ఇక్కడ ఒక లైను, అండ్ ఇక్కడ ఒక లైను. చూడండి, ఈ లైన్స్ని మనం షేపింగ్ లాగా మార్చుకోగలగాలి. మళ్ళీ మనం దేన్ని బెండ్ చేస్తే ఏమవుతుంది అన్నది మెంటల్గా మైండ్లోనే మనం ఊహించుకుంటూ ఆ షేప్ని అక్కడ ఆ క్యారెక్టర్ ఏది మన రఫ్ డ్రాయింగ్ ఉంది కదా, దాన్ని బేస్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. నెక్స్ట్ ఇది చెవి. సో ఇలా అన్నాను. ఇప్పుడు వీటిని ఏం చేశానంటే నేను షేప్ తీసుకుంటున్నాను. రైట్. ఇలా తీసుకున్నాను, ఇలా అన్నాను. పర్ఫెక్ట్. రైట్. సో మనకేంటంటే కలర్ వేసేటప్పుడు ఇక్కడ నేను ఒక లైన్ వేస్తే కలరింగ్ చేసుకోవడానికి నాకు వేరే కలర్తో నేను వాడుకోవచ్చు. రైట్. ఓకే, ఇది ఒకటి ఉంది. సో దీన్ని ఇక్కడ పెడతా. రైట్. నెక్స్ట్ ఇక్కడ కన్ను. సో కన్ను ఏంటంటే చిన్నగా ఉంది కాబట్టి నేను లైన్ థిక్నెస్ అన్ని చేంజ్ చేస్తున్నాను. ఇక్కడ 1 కాకుండా నేను ఏం చేస్తానంటే 0.25 పెట్టాను, ఎంటర్ కొట్టాను. కొట్టి ఇప్పుడు నేను దీన్ని షేప్ తీసుకుంటున్నాను. సో బ్రేక్ చేశాను లైన్ని. బ్రేక్ చేసి దీన్ని ఇలా అని దీన్ని ఇలా లాగాను. రైట్. పర్ఫెక్ట్. రైట్. షేప్ వచ్చింది అక్కడ. రైట్. ఇప్పుడు ఇందులో నేను ఈ ఓవెల్ షేప్ ఎలిప్స్ టూల్ తోటి నేను దీన్ని ఇలా ఎలిప్స్కి ఇస్తాను. రైట్. దీన్ని ఏం చేస్తానంటే ఇక్కడ పెట్టుకుంటున్నాను. నేను కొంచెం క్యూ కొట్టాను కీబోర్డ్ మీద. క్యూ అంటే ఏంటంటే ఈ ట్రాన్స్ఫార్మ్ టూలు, దీన్ని షార్ట్ కట్ క్యూ కొట్టాను. కొట్టి దీన్ని సెలెక్ట్ చేసుకుంటే
ఈ ట్రాన్స్ఫార్మ్ వచ్చింది. నేను ఈ పాయింట్ రిఫరెన్స్ పాయింట్ ఏంటంటే ఇక్కడ పెట్టి ఇటువైపు దీన్ని స్ట్రెచ్ చేస్తున్నాను. అప్పుడు అటువైపు అది ఫిక్స్ అయిపోద్ది, ఇటువైపు మాత్రం స్ట్రెచ్ అవుతుంది. రైట్, ఇలా వచ్చింది. ఎందుకంటే ఇది బఫెల్ ఏంటంటే కార్నర్ ఇటు చూస్తుంది అనమాట. మనం ఈ మధ్యలో పెట్టకూడదు, దీన్ని తీసుకొచ్చి దాని సైడ్లో అటు చూస్తుంది. సో ఇటువైపు ఏదో ఉంది, ఇటు చూస్తుంది అనమాట కార్నర్కి. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఏం చేస్తున్నానంటే నేను Ctrl+C Ctrl+Shift+V అన్నాను అని మళ్ళీ ట్రాన్స్ఫార్మ్ టూల్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసి మళ్ళీ దీన్ని ఇలా తీసుకుంటున్నాను. చూడండి, తీసుకొని ఈసారి నుంచి దీన్ని ఇలా పెట్టుకున్నాను. ఇలా పెట్టి దీన్ని రైట్ ఆరో అప్లై చేస్తున్నాను. ఇలాగా ఈ కార్నర్ కావాలి నాకు. రైట్, ఎస్, పర్ఫెక్ట్ అయిపోయింది. ఇక్కడ నాకు చిన్న చిన్న లైన్స్ ఇవేంటంటే అనాటమీ మనకి అండర్స్టాండ్ చేసుకోవడానికి ఈ లైన్స్ అన్నమాట. అలాగే ఇక్కడ కూడా ఎస్, ఇది మెయిన్, చాలా ఇంపార్టెంట్ ఇది. రైట్, పర్ఫెక్ట్ అయిపోయింది. ఇక్కడ ఒకటి ఓకే. సో రైట్, సో దీన్నంతా నేను ఒకసారి సేవ్ కొడుతున్నాను. సో Ctrl+S కొడితే ఇక్కడ చూడండి మనకేంటంటే యానిమేటెడ్ డాక్యుమెంట్ FLA ఫ్లాష్ డాక్యుమెంట్ అనమాట. సో మనకి ఎలాగైతే ఫోటోషాప్ PSD ఉంటుందో అలాగా ఫ్లాష్ డాక్యుమెంట్. సో దీంట్లో సేవ్ చేస్తే ఏముందంటే మనకి లేయర్స్తో సహా ఇది సేవ్ అవుతుంది. దీనికి నేమ్ ఇచ్చేస్తున్నాను. సో బఫెల్లో ట్రేసింగ్. రైట్, ఎక్కడ ఇది డెస్క్టాప్. సేవ్ అయిపోయింది. రైట్, సో మనం రేపు దీనికి కలరింగ్ మనకి గ్రేడియంట్ కలర్స్తో అండ్ నార్మల్ ప్లెయిన్ కలర్స్తో లైట్ అండ్ షాడోస్ యూజ్ చేసి దీన్ని మనకు ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ అది యాడ్ చేస్తే ఎట్లా ఉంటుందని బేసిక్ ఐడియా అన్నది మీకు అర్థమవుతుంది నేను రేపు ఆ క్లాస్లో చెప్పినప్పుడు. సో ఇది మనం ట్రేసింగ్, క్యారెక్టర్ ట్రేసింగ్ సెపరేట్గా నేను చెప్తాను, అది వేరేగా ఒక హ్యూమన్ బాడీ మీద. ఇప్పుడు ఏంటంటే మీకు అసలు లేయర్స్ని ఎలా తీసుకోవాలి, ఆనియన్ స్కిన్ ఎలా వాడాలి అన్నది అర్థం అవడం కోసం నేను చెప్పాను అనమాట. రైట్, సో Ctrl+S. సో మనం మిగతాది ఏంటంటే కలరింగ్ పర్సన్ రేపు చూద్దాం. ఓకేమ్మా, బాయ్. మరి బాయ్ సార్. రాయడమ్మా.